తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి SIR లో ప్రతి ఓటర్ కూడా ఎన్యూమరేషన్ ఫామ్ నింపి దయచేసి తెలంగాణ రాష్ట్ర ఓటర్ లిస్టులో మీ పేరు ఉండాలనుకుంటే BLO మీ ఇంటికి వచ్చినప్పుడు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తాడు. ఒక ఫామ్ నింపి BLOకి ఇవ్వండి లేదా BLAకి ఇవ్వండి, ఇంకొక ఫామ్ని మీరు సాక్ష్యం కింద మీ దగ్గర ఉంచుకోండి. కొన్ని పార్టీలు కావాలని ఒక వర్గం ప్రజల ఓట్లను తీసేస్తామని దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే దేశంలో 11వసారి SIR జరుగుతా ఉంది. లాస్ట్ SIR ఎప్పుడు జరిగిందంటే 2002లో చివరిసారి ఈ దేశంలో SIR జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు SIR చేసిండ్రు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 11వసారి ఇప్పుడు దేశంలో SIR జరగబోతా ఉంది. SIR లో BLO ఎవరైతే ఇంటింటికి వస్తాడో ఆ BLO రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే ఉంటాడు. SIR కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కూడా SIR జరుగుతుంది. మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్న సిద్ధరామయ్య గారు గాని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన శివకుమార్ గాని SIR ని వ్యతిరేకించట్లేదు. BLOల నియామకం జరిగింది. తమిళనాడులో స్టాలిన్ గారి ప్రభుత్వం BLOల నియామకం చేసింది. SIR పూర్తయింది. తమిళనాడులో ఎన్నికలు అయిపోయినాయి. విజయ్ గారు ముఖ్యమంత్రి అయినరు. కేరళలో పినరసు విజయ్ ప్రభుత్వం BLOల నియామకం చేసింది. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే BLOల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఏజెంట్లు కాదు. వెస్ట్ బెంగాల్లో కూడా SIR అయింది. మమతా దీదీయే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనే BLOలుగా పెట్టుకుంది. కాబట్టి MIM కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలారా నమ్మకండి. ఇది దేశంలో 11వసారి జరుగుతున్నటువంటి SIR. ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ నింపరో వాళ్ళ ఓట్లు తొలగించబడతాయి. సర్పంచ్ లిస్టులోకి వెళ్ళి పేరు పోతుంది. అందుకని దయచేసి ఎన్యూమరేటర్ ఫామ్ ప్రతి ఒక్కరు నింపాల్సిందే. తండ్రి నింపిండు కదా అని కొడుకు నింపకపోతే కొడుకు ఓటు పోతుంది. ఇంకొక విజ్ఞప్తి, కొంతమంది తమ పల్లెటూరులో ఓటు నింపి మళ్ళా సిద్దిపేటకో కరీంనగర్కో హైదరాబాద్కో వచ్చి 2వ ఓటు నింపి 2వ ఫామ్ ఇస్తే ఊర్లో ఓటు పోతుంది, పట్నంలో ఓటు కూడా పోతుంది. అందుకని ఎన్యూమరేషన్ ఫామ్ ఒకటే ఇవ్వాలి, ఒకటే దగ్గర మ్యాపింగ్ చేయించుకోవాలి. 2002 తర్వాత 2026లో 11వసారి ఎన్యూమరేషన్ జరుగుతుంది. 2002 నుంచి 2026 మధ్యలో చాలా మంది చనిపోయి ఉంటారు. చాలా మందికి 2 ఓట్లు ఉంటాయి. నేను చెప్పినట్టు రామాయంపేటలో ఓటు ఉంటుంది, కొంపల్లిలో ఓటు ఉంటుంది. కొంతమంది ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒకటే ఎన్యూమరేషన్ ఫామ్ నింపుండ్రి. SIR కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. భారత ఎన్నికల సంఘం ప్రతి 10 ఏళ్లకోసారి SIR చేయాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ దురదృష్టం, కరోనా ఇతరత్ర కారణాల చేత SIR జరగడానికి 24 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. కాంగ్రెస్ MIM పార్టీల మాటలు నమ్మకండి. ముఖ్యమంత్రి BLOలను పెడతాడు. ఆయన BLOల మీద ఆయనకే నమ్మిక లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన జరుగుతుందా, ఇంకేం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ నెల 25వ తారీఖు నుంచి సుమారు 10 రోజుల పాటు ప్రతి ఇంటికి BLOలు, అన్ని పార్టీల BLAలు వస్తారు. దయచేసి ఎన్యూమరేషన్ ఫామ్ నింపుండ్రి. ఎన్యూమరేషన్ ఫామ్ నింపకపోతే ఓటర్ లిస్టులోకి వెళ్ళి మీ పేరు తొలగించబడుతుంది. దానికి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం ఉండదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని భారత ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి పనికి అందరూ సహకరించాలి. కాంగ్రెస్ మోసపూరిత మాటలు, MIM నయవంచనకి ఎవరు కూడా ప్రలోభాలకు నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఓటర్ మహాశైలకి సవినయంగా అప్పీల్ చేస్తాం.